హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. సో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. సో ఇక్కడ తెలంగాణలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గోల్కొండలో స్టార్ట్ అయ్యే బోనాల పండగ సో నిన్న అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఘనంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొలి బోనం ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. ఇక్కడ చూసుకుంటే భగవంతుని చెంత అందరూ సమానులే. సో పూరి జగన్నాథుని రథాలపై చేరా పహన్రా క్రతువు సో శాస్త్రోక్తంగా నిర్వహించిన జగపతి మహారాజ్ దివ్య సింగ్ దేవ్. సో ఒడిస్సాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ్ ఆలయంలో గురువారం వార్షిక రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో భాగంగానే పూరి సంస్థాన నామమాత్రపు రాజు గజపతి మహారాజ్ దివ్య సింగ్ దేవ్ అత్యంత పవిత్రమైన చేరా పహన్రా క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం వెండి పూత పూసిన పల్లకిలో శ్రీ జగన్నాథ ఆలయానికి చేరుకున్న గజపతి మహారాజ్ మొదట రథాలపై కొలువుదీరిన జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రదేవులకు ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం బంగారు తుడవకంతో తుడవకం అంటే చీపురు. సో అనంతరం బంగారు తుడవకంతో 3 రథాల అంతస్తులను శుభ్రం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే పర్యాటక శాఖలో అధికారి ప్రత్యేకం. సో రిటైర్ అయినా కొనసాగుతున్న 87 ఏళ్ల మాజీ ఐఏఎస్ శిల్పారామంలోనూ ఏళ్ల తరబడి ఒకే అధికారి. ప్రత్యేక నియామకాలు, దీర్ఘకాల పోస్టింగ్లపై పారదర్శకత కోరుతున్న పరిపాలనా వర్గాలు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర పర్యాటక శాఖలోను మాజీ ఐఏఎస్ అధికారి కిషన్ రావు 87 ఏళ్ల వయసులోనూ ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ గా కొనసాగుతుండడం, శిల్పారామంలో మరో అధికారి దాదాపు 2 దశాబ్దాలుగా ఒకే పోస్టులో విధులు నిర్వహిస్తుండడం పరిపాలనా వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ప్రభుత్వాలు, మంత్రులు, ఉన్నతాధికారులు మారినా ఈ నియామకాల్లో మార్పు లేకపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతోంది అంటూ కూడా సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల వ్యయాన్ని 24,000 కోట్లకు పెంచారంటూ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాధనం వృధా కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను సరిదిద్దుతున్నామంటూ అవసరమైన నిధుల విడుదల చేస్తూ పనులను పర్యవేక్షిస్తున్నామంటూ కూడా తను తెలిపారు. సో భూసేకరణ కోసం 135 కోట్ల నిధులకు క్లియరెన్స్ ఇచ్చామంటూ పనులను వేగవంతం చేసే కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే చెల్లిస్తామంటూ కూడా సీతారామను పూర్తి చేసి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామంటూ బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వలేదనే కక్షతో భ్రష్టు పట్టించారు అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లక్షల కోట్ల ఖర్చు చేసిన 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేరు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఇక్కడ చూసుకుంటే బంగాళాఖాతంలో ఘోర జల సమాధి, 500 మందికి పైగా రోహింగ్యా శరణార్థుల మృతి చెందినట్టు తెలుస్తుంది. సో 2 పడవలు మునిగినట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్ తీరంలో జూలై 8న ఈ విషాదం జరిగింది. ప్రాణాల మీదకు తెచ్చిన అక్రమ వలసలు. సో ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ జిహాద్ పై సీఎం పెదవి విప్పాలి అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే సో ఓల్డ్ సిటీలోని ఒక స్కూల్లో ఖురాన్ చదవాలంటూ కూడా హిందూ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు నోట్బుక్లు మీరు ఖురాన్ చదువుకొని రావాలి అంటూ రాసిచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారగా దీనిపై ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా స్పందించారు. సో పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తను కోరారు. సో హిందూ విద్యార్థులతో బలవంతంగా కల్మా పఠనమా అంటూ కూడా కల్మా చదివిస్తారా అంటూ కూడా తను ప్రశ్నించారు. ఇక్కడ చూసుకుంటే నేడు మంత్రివర్గ అత్యవసర భేటీ జరగనుంది. 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రాజెక్టులు, వర్ష ప్రభావం, మూసీ ప్రాజెక్టుపై చర్చించనున్నారు.
బడకచెర్ల వివాదం కేంద్రంతో సమన్వయంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. సో అధికారులంతా అందుబాటులో ఉండాలంటూ కూడా సిఎస్ తెలిపారు. విద్యా సంస్థల్లో వివక్షకు చరమగీతం పాడాలి అంటూ రోహిత్ వేముల చట్టం రూపకల్పన వేగవంతం చేయాలంటూ కూడా ఇందులో చర్చించనున్నారు. సో దీనిపై అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ప్రజల నమ్మకం కోల్పోయింది అంటూ కూడా సగం పదవీ కాలం పూర్తి కాకముందే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసింది అంటూ తెలిపారు. సో ముఖ్యమంత్రి పాలన ప్రజాకంఠంగా మారింది అంటూ 18న సరూర్ నగర్ స్టేడియంలో యువత విద్యార్థులతో భారీ యువజన సదస్సు ఏర్పాటు చేశామంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నారు. చూసుకుంటే గాంధీ భవన్ లో పాలాభిషేకం నిషేధం, శాలువాలు పూలదండలు తీసుకురావద్దు అంటూ ఇక్కడ బదులుగా కార్యకర్తలకు ఆహారం ఏర్పాటు చేయండి అంటూ కూడా పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చూసుకుంటే వాంగ్చుక్ ప్రాణాలు దేశానికి అమూల్యం అంటూ కూడా సో దయచేసి దీక్ష విరమించండి అంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యవసర తీర్మానం చేపట్టింది. సో విద్యారంగ సంస్కరణల పోరాటానికి చట్టపరమైన మద్దతును కూడా ప్రకటించింది. ఇక్కడ చూసుకుంటే 9వ తరగతి నుంచి 3వ భాష వద్దు అంటూ విద్యార్థులకు మరింత మానసిక ఒత్తిడే ఇది 3వ భాష పెట్టడం విద్యార్థులకు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది అంటూ కూడా సిబిఎస్ఈ విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ చూసుకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు ఆర్డినెన్స్ కు విపక్షాలు బ్రేక్. సో లోక్సభలో వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు వర్షాకాల సమావేశాలలో బిల్లు తేనున్న కేంద్ర ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితులకు రైలు ప్రయాణాల్లో రాయితీ ఇవ్వండి అంటూ కూడా కోరినట్టు తెలుస్తుంది. సో ఇవ్వండి రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.